స్థితిగతులను మారుచే దేవుడు. మార్చడా? దేవుడు మన స్థితిగతులను మార్చేవాడు. అవునా కదా? దేవుడు మన పరిస్థితులను మార్చే దేవుడు. దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి మన మీద ఆయన కనికరాన్ని ఉంచుతూ ఉన్నాడు. దేవుని పిల్లరా, కనికరం పొందాల్సిన మనము కనికరము ఎందుకు పొందట్లేదంటే ఇతరుల మాటలు విని కనికరమును పోగొట్టుకుంటున్నాం. దేవుని దయను పోగొట్టుకుంటున్నాం. ప్రార్థన దగ్గరకు వచ్చినాక పలుమార్లు నేను అవమానించిన కృంగిపోవద్దు. ప్రార్థన దగ్గరకు వచ్చిన నువ్వు పలుసార్లు వేదన చెందొద్దు. ఎందుకంటే ప్రభు నీ ప్రార్థన వింటాడు, నీ జీవితంలో మేలు చేస్తాడు. మానవుడికి మరి ముఖ్యంగా భూమి మీద దేవుడిచ్చిన గొప్ప తలంత ఏంటంటే విశ్వాసం. ఏమిచ్చాడు? విశ్వాసం ఇచ్చాడు. విశ్వాసము లేకుండా వారు దేవుణ్ణి చూడలేరు. విశ్వాసము లేకుండా వారు దేవుని కార్యాలను పొందలేరు. మనం పొందాల్సింది విశ్వాసం ద్వారా. విశ్వాసమే మన జీవితానికి మొదటి పునాది. రెండవది ప్రార్థన జీవితం. విశ్వాసం ద్వారా ఏం పుడుతుంది? ప్రార్థన పుడుతుంది. ఈ ప్రార్థన ప్రతిఫలాన్ని అప్పగింపజేస్తుంది. ప్రార్థన ఏం చేస్తుంది? ప్రతిఫలాన్ని అప్పగిస్తుంది. మౌనంగా ఉండవా? నువ్వెందుకు పిచ్చోళ్ళకి ఎదికి అక్కలేస్తున్నావు? నీకేం పని చేయట్లేదా? మైండ్ పని చేయట్లేదా? ఆగో, ఆయన రాడు అంటే ఈయన ఆగాడా? అక్క ఆగాడా? తమ్ముడు ఆగాడా? ఆగలా. ఏమంటున్నాడు? మరి ఎక్కువగా బిగ్గరగా ఏం చేస్తారంటే కేక వేసాను. అప్పుడు యేసు నిలిచి, ఈ కేక ఎక్కడ చేరింది? ఆయన దగ్గర రీచ్ అయింది. నువ్వు రాయి విసిరే ప్రదేశం ఎక్కడో ఎన్నుకుంటావు కదా. రాయి ఎక్కడ వరకు ఇస్తారో అక్కడ వరకు ప్రదేశం ఎన్నుకుంటావు. శక్తి కొలది సుత్తరా, శక్తి అంటావా? అక్కడికి వెళ్లే వరకు రాయి విసురుతానే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ప్రార్థన అనే రాయి ఎక్కడ చేరాలి? ప్రార్థన అనే రాయ యేసయ్య పాదాల దగ్గర పడాలి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ పడాలి? నజరేయుడైన యేసయ్య పాదాల దగ్గర ప్రార్థన అనే రాయి పడాలి. అక్కడ పడే వరకు మనం విసురుతానే ఉండాలి. శోధనను వినపడకూడదు. మనకి వినపడినట్టుగా ఉండాలి. ప్రార్థనలో ఏక మనసు కలిగి ఉండాలి. ప్రార్థనలో ఐక్యత కలిగిన ఆత్మతో ప్రార్థన చేయాలి. ఇతడు అందరు గద్దించిన, అందరూ ఓర్కుమన్నా అతడు దేవుని దగ్గర రీచ్ అయ్యే వరకు, దేవుని దగ్గరకు చేరే వరకు ప్రార్థన కలిగిన వ్యక్తిగా ఆయన అలాగే కేక వేస్తున్నాడు. దేవుని యొద్దకు ఆ మాట చేరింది, రీచ్ అయింది, ఆయనకు వినపడింది. ఆయన వెళుతున్నవాడు ఆగి నిలబడ్డాడు. నిలబడలేదా? ఆగి నిలబడ్డాడు. ఆమేన్. మన ప్రార్థన కూడా దేవుని దగ్గరకు చేరినప్పుడు ఆయన నీ పరిస్థితిని ఆలోచించేవాడు. ఆయన నీకు ఏది చేయాలో అది చేసేవాడు. ఆయన అడుగుతాడు నీకేం చేయాలని. ఇక్కడ మాట్లాడుతున్నట్టు చూడండి, చదువుదామా? అప్పుడు యేసు నిలిచి వారిని పిలవడని చెప్పగా వారు గుడ్డి వారిని పిలిచి ధైర్యం తెచ్చుకున్నాము. ఇప్పుడు ఏళ్ళు ఫోన్ చేస్తున్నారండి. ఏళ్ళేదో రికమెండేషన్ చేసినట్టుగా, ఏళ్ళేదో బతిలాడినట్టుగా, అయ్యా గుడ్డోడయ్యా, అయ్యా కథ స్వస్థపరచయ్యా, అయ్యా ఆయన బాగు చేయ అన్నట్టు ఏళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పిక్చర్ చూడండి. కొంతమంది షో చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. భక్తి దగ్గర షో చేస్తారు, ఏమంటే మందిరాల్లో షో చేస్తారు, సమాజంలో షో చేస్తారు, ఇంట్లో షో చేస్తారు. షోయింగ్ ఎంతకాలం ఉండదు. ఉంటుందా? ఒక వ్యక్తి అంట బాగా మేకప్ అయి బాగా రెడీ అయ్యి వెళ్తున్నాడంట. బాగా మేకప్ అయి చక్కగా వెళ్తున్నాడంట. వెళ్తూ ఉండే అమాంతంగా ఒక్కసారి మొబ్బలా కమ్ముకొచ్చి విస్తారమైన వర్షం కురిసిందంట. అతడు ఆదరణ పొందడానికి అక్కడ ఒక చెట్టు లేదు, ఒక రేకుల షెడ్డు లేదు, ఒక ఇల్లు లేదు, ఏమేది, చేతిలో గొడుగు కూడా లేదంట, చేతులు అంబ్రెల్లా కూడా లేదంట. ఆ వర్షానికి ఏమైందంటే మేకప్ అంతా ఏమైంది? మేకప్ అంతా ఆ నీళ్ళలోకి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు ఆయన చేరాలనుకున్న ప్రదేశానికి అలా చేరతాడా? ఎందుకు? సిగ్గు.
మేకప్ లేదుగా. మేకప్ ఉంటేనే కొంతమందికి పైకప్పు లేకుండా బతకలేరు. దేవుని దగ్గర కూడా ఉంటారు, కానీ పైకప్పు మేకప్ కావాల్సిందే. కాదు, దేవుడు మేకప్ చూడడు, నిన్ను చూస్తాను, నీ హృదయం చూస్తున్నాడు. మేకప్ అవసరం మనకేం కావాలి? దేవుని యొక్క ప్యాకప్ కావాలి. ఏం కావాలి? దేవునితో ప్యాకప్ అవ్వాలి. మనం దేవుళ్ళు కలిసిపోవాలి. వేషధారి ప్రార్థన ఎందుకు? ఆ ప్రార్థన చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. ఆ మాత్రం నేను గుడికి వెళ్తున్నా అని చెప్పుకున్నా ఒకటే, చెప్పుకోపోయినా ఒకటే. మానే ఇంటి దగ్గర ఉండు, హ్యాపీగా ఉండు, లోకంలో దర్జాగా బ్రతికే. ఎందుకు 2 నడకలు ఎందుకు? 2 మాటలు ఎందుకు? 2 తలంపులు ఎందుకు? సర్పంలాగా 2 నాలుకలు ఎందుకు నీకు? వద్దు. నేను ఇలా చెబుతున్నా, మీరు బాధపడొద్దు. ఒక దైవజనుడిగా చెబుతున్నాను. ఉంటే మనం ఎలాగ ఉండాలని చెప్పింది వాక్యం. ఉంటే చల్లగా, లేకపోతే నచ్చగా. నువ్వు నచ్చిన చేసి ఎందుకు? అటు అది మనస్ఫూర్తి చేయాలి, ఇటు ఇది మనస్ఫూర్తిగా చేయాలి. చేసేది ఏదైనా మనస్ఫూర్తి చేయాలంటే ఒక పక్కే నిలిచి ఉండాలి కదా, ఒక పక్కే నిలిచి ఉండాలి. ఇలా ఒక పక్క నిలవకే దేవుడి నామం అనేక మార్లు మన ద్వారా దూషించబడుతుంది. మన పిచ్చి చేష్టల వల్ల ప్రభువుని ఎరగని వారు దూషిస్తున్నారు. దేవుని పిల్లరా, మన సాక్ష్యం ఎలాగ ఉండాలంటే ఎదుటి వారు మాట్లాడటానికి భయపడాలి. మన పేరుతో కూడా వారు సరిపోకూడదు. ఎలాగుండాలంటే నువ్వు మండుచున్న అగ్ని వలె పొందురుగాక. అగ్ని వలె మనం మండుచుందుము గాక. పరిశుద్ధాత్మలో మనం నింపబడదుము గాక. వాక్యపు శక్తిలో మనము పంపబడదుము గాక. వాక్యపు అనుభవంలో మనం నిలిచి ఉండి యాకోబు వంటి ప్రార్థన కలిగిన జీవితంలో మనం నివాసము చేయుదుము గాక. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ప్రభువులో నా హృదయం ఆనందిస్తుంది. మరి మీరు ఎలాగున్నారు? ఆనందంగా ఉండాలి. మనం ఆగాడా అబ్బాయి? ఆగలు ఏం చేశాడు? నిద్రపోతున్నాడు ఏంటి? ఏం చేశాడు? ఆయన కాదు, నన్ను కరుణింపమని మరి ఎక్కువగా ఏం చేశాడంట? మరి ఎక్కువగా కేకలు వేసాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా పిలిచి ధైర్యం తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎట్టున్నారు ఇక ఫోజులు? మావాడి సార్ ఎక్కడ చెబుతుంటారు కదా. మన ప్రాంతానికి ఎవరైనా గొప్పవాళ్ళు వస్తే ఏం సార్ అతను మాట్లాడుతుంటే కొద్దిగా అతని పరిస్థితి అప్పుడు అసలు మాలో భలే ఎత్తారండి ఫోజులు. మావాడేనండి అంటే అతని గురించి అంత ఈయన చెప్పినట్టు, ఈయన దగ్గర చూపించినట్టు కదా. కాదు, ఆ వ్యక్తిలో ఉన్న నమ్మకం ఈ వ్యక్తితో కార్యాన్ని చేయిస్తుంది. చదువున్నవాడు, గొప్పగా చదివేవాడు ఏమవుతాడంటే ఇతరుల మీద ఆధారపడ్డు తన చదువు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళదు. మనిషిని బాగు చేసేది 2. ఒకటి చదువు, 2 భక్తి. చదువు భక్తి ఉన్నవాడు ఎక్కడ పడైపోతాడా అమ్మా? పడైపోతారా? లేదు, సంస్కారం కలిగి బ్రతుకుతారు. కొన్ని సందర్భంలో కొంతమంది బాగా చదువుకున్న కూడా మూర్ఖులుగా మారిపోతారు. అప్పుడు అంటారు చదువుకున్నవాడి కన్నా ఇంకోళ్ళ మెరుగురా అంటారు. అవునా? చదువుకున్నవాడి కన్నా ఇంకోళ్ళు మెరుగురా అంటారు. ఎందుకు? వాళ్ళు క్రమశిక్షణ కలిగి బ్రతుకుతారు. చదువు సంస్కారాన్ని నెట్టింది. కొంతమంది సంస్కారహీనులుగా ఉంటారు. కానీ భక్తి ఎప్పుడు సంస్కారహీనులను చేయదు, సంస్కారహీనుల్ని భక్తులుగా మార్చింది. సహాయము కోరుకుంటున్నావా? దేవుడు నీకు తప్పకుండా సహాయము చేస్తాడు. నీవు లోపాన్ని తీసివేయమని అడుగుతున్నా, నీ లోపాన్ని ప్రభు తీసివేస్తాడు. ఈయనకి ఏ లోపం కలిగి ఉన్నాడు? అంధత్వం కలిగి ఉన్నాడు, గుడ్డివాడిగా ఉన్నాడు. వెంటనే అక్కడ ప్రభు నిలిచి నా యొద్దకు తీసుకొస్తే నేను మాట్లాడతాను కదా అని ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన నిన్ను పిలుచుతున్నాడు. ఆయన పిలిచాడు, అబ్బాయి రా అంటే. అసలు ఇక్కడ చూడండి ఎంత గొప్ప కార్యం.
ఆయన వెళ్ళేవాడు ఆగాడు, నిలబడ్డాడు. ఆ వ్యక్తి నా యొద్దకు తీసుకురామని కబురు పంపించాడు. వారు వచ్చి చెప్పగానే ఇంత గాళ్ళు వేసాడండి, దుప్పి శత్రువుని చూసినప్పుడు పరిగెత్తితే చెంగు చెంగులు వేసితే ఒక్కసారి దిగ్గులు వేసంట. చెప్పగా వారు ఆ గుడ్డు అని పిలిచి ధైర్యం తెచ్చుకున్నాను, ఆయన నిన్ను పిలుచుచున్నాడని లెమ్మని వాళ్ళతో చెప్పి అంతటా వాడు బట్టన బారేశాడట. స్తోత్రం కలుగును గాక. నేను అడుక్కునేవాడిని కాదు. ఏం పారేశాడు? బట్టను పారవేసి అడుక్కునే బట్టలు పక్కన పారేశాడు. ఇక నాకొద్దు, నన్ను పిలిచాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు నన్ను పిలిచాడు, పిలిచాడు, పిలిచాడు. సంతోషం వచ్చేసింది. ఎక్కడ లేని ఎనలేని ఆనందం, ఎప్పుడు చూడలేని గొప్ప సంతోషం, ఆయన ఎన్నడను చూడని ఆశ్చర్యకరమైన సంతోషం. ఎవరు పిలిచాడు? ఎవరు పిలిచారు? యేసయ్య పిలిచాడు. యేసు నన్ను పిలిచాడు, ఈయన ఆయన పిలిచాడు, ఆయన ఆగి ఈయన పిలిచాడు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన పిల్లలు మన మాట రారు, కొట్టు తిట్టు. కారణం ఏంటంటే వారిని ఆత్మస్థితిలో పెంచలేక, వారి కొరకు ప్రార్థన చేయలేక, వారిని దైవ భక్తిలో పెంచలేక. పెంచండి పిల్లలను, దేవుని భక్తులు పెంచండి, దైవ ప్రేమలో పెంచండి, విద్యలో పెంచండి, సంస్కారవంతులను చేయండి. వెంటనే బట్ట పారవేసి దిగ్గున లేచి అబ్బా ఏం చేశాడు? ఎలా వచ్చాడంట? దిగ్గున లేచాడు. అసలు మనోడికి ఎంత సంతోషం వచ్చి ఉంటది అమ్మా, ఎంత సంతోషం వచ్చి ఉంటది. మామూలు సంతోషమా కదా? హాస్టల్లో ఉన్న పిల్లోడి దగ్గరికి ఎప్పుడు నాన్న రాలేదంట, ఎప్పుడు చూసిన అమ్మాయి వచ్చేయలేదంట, అమ్మాయి వచ్చేయలేదంట. కానీ ఒకరోజు అనుకోకుండా సడన్ గా హాస్టల్కి డాడీ ఇచ్చాడు. పిల్లలు చెబుతున్నారు, రే మీ డాడీ ఇచ్చాడు. నమ్మట్లా. నమ్ముతున్నాడా? ఎందుకు? మా డాడీ ఎప్పుడు రాడు. నేను వచ్చి ఇప్పటికి 5 సంవత్సరాలు హాస్టల్లో ఉండి, ఏ క్లాస్ నుంచి ఉంటున్నాను నేను? 4th క్లాస్ నుంచి హాస్టల్లో ఉంటున్నారా? ఇప్పుడు నేను 10th వచ్చేసారా? మా నాన్న ఎప్పుడు వచ్చింది లేదు. నువ్వు సీనియర్, నేను సీనియర్ రా అంటున్నాడంట. లేదురా మీ నాన్న వచ్చాడు చూడరా అంటున్నాడంట. సరే అందరూ చెబుతున్నారు. చివరికి వాచ్మెన్ కూడా వచ్చి, అబ్బాయి నువ్వు పలానాళ్ళు కొడుకుంటగా మీ నాన్న వచ్చాడా? అప్పటికి నమ్మకం సరిపోవట్లా, తడువుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తడువుకున్నాడు, తనకు తను తడువుకుంటున్నాడు. నమ్మకం సరిపోక ఎలాగలా గేటు దగ్గరికి వచ్చేప్పటికి నాన్న అక్కడ ఉన్నాడు. డాడీని చూడగల ఏ ప్రేమ వచ్చింది? ఎనలేని సంతోషం. ఆమేన్, హల్లెలూయా. ఎనలేని సంతోషం. ఒక్కసారి బిగ్గరగా తండ్రి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని కేకవేసి, డాడీ. ఆ కుమారుడు తండ్రిని చూసి గట్టిగా కౌగిలించుకుని అలాగ కన్నీళ్ళకి వస్తున్నాడండి. ఆ ప్రేమ ఎంత గొప్పది. తండ్రిని దగ్గరికి రాక వస్తే తండ్రిని ఎందుకు కౌగిలించుకోను? కొంతమంది కౌగిలించుకోరు, తండ్రి దగ్గరికి చేరరు. వచ్చాడా, ఇప్పుడు గుర్తొచ్చాను వీడికి. కాదు, దేవుడికి నువ్వు ఎప్పుడు గుర్తే, డాడీకి నువ్వు ఎప్పుడు గుర్తే. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన పిలిచినప్పుడు వస్తావా రావా? ఏం చేయాలి మనం? ఆయన పిలిచినప్పుడు పరిగెత్తుకెళ్ళాలి, ఆయన ఒడిలో కూర్చోాలి, ఆయన కౌగిట్లో చేరాలి, ఆయన వాగ్దానాన్ని పొందుకోవాలి. స్తోత్రం కలుగును. గుడ్డివాడు పిలిచటమే కాదు, ఆయన దగ్గరకు దిగ్గులు లేచి విశ్వాసాన్ని విడిచిపెట్టలా. ఆమేన్. దిగ్గులు లేచాడు, బట్ట పారేశాడు. ఈ పాత బతికి నాకు అనవసరం. ప్రభు దగ్గరికి వచ్చిన క్రొత్త జీవితం ఉండాలి మన దగ్గర. ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు క్రొత్త జీవితంతోనే మనం వెళ్ళాలి. క్రొత్త బ్రతికే బ్రతకాలి. వద్దు 2 జీవితాలు మనకొద్దు. దేవుడు అడుగున్నాడు, నేను నీకేం చేయకూర్చున్నాను? హలో యేసు, నాయనా నువ్వాగు, నేను నీకేం చేయకూర్చున్నాను? హలో బ్రదర్ అన్నాడా? నేను నీకేం చేయకూర్చున్నాను. అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాను, నేను మీకేం చేయాలి?
నేను మీకు ఎలాగ సహాయం చేయాలని అడుగుతున్నాడు. చెప్పు నీ బాధ, నీకేది కావాలో చెప్పు, నీకే సహాయం కావాలో చెప్పు. విడిచిపెట్టకుండా, భయపడకుండా, అధైర్యపడకుండా ధైర్యంగా చెప్పు, నాకు ఇది కావాలి ప్రభువా. డాడీ వచ్చావా? వానమ్మా వచ్చాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ప్రేమించరు, మానవుని ప్రేమ అవసరంగా కలిగిన ప్రేమ, యేసయ్య ప్రేమ అవసరాలు తీర్చే ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆదరణ ఎంత గొప్పది. వీళ్ళందరూ అంతకుముందే గద్దించారు, కేక వేశారు, బుద్ధి చెప్పినట్టుగా ఆపరా బాబు, ఆపుని గోవాలంటే మేము వెళ్ళలేకపోతాం అన్నారు. ఆయన ఎప్పుడైతే నిలిచి అతను నా ఎద్దకు తీసుకురాను, వీళ్ళకి వెళ్ళి అప్పటికప్పుడు మాట మార్చేశారు, ప్లేట్ మార్చారు. ఏమంటున్నారు? ఆయన పిలుచున్నాడు రా, ఆయన నీకు మాట్లాడతాడంటే నీకు అవకాశం ఇచ్చాడు, నీకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. హల్లెలూయా. మన దేవుడు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చేవాడే. ఆయన దగ్గర ఎవరైతే కేక వేస్తారో, ఆయన పాదాల దగ్గర పడేలాగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఆయన కిరపడేలాగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, వారి కొరకు ఆయన నిలిచి ఆగి వారి పరిస్థితులను చక్కదిద్దే దేవుడు. మన పరిస్థితులు యేసునామములో చక్కదిద్దబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అడిగాడు, గుడ్డి వారి పరిస్థితిని చక్కదిద్దాడు. అవునా, ఇదేనా నీకు కావాల్సింది అని. ఎంతసేపు అయితే ఆయన అంటున్నాడు, వెంటనే స్వస్థపరచెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. స్తోత్రగలుగునాక అంటున్నాడు, ప్రభు నీ విశ్వాసం నిన్ను. ప్రభు స్వస్థపరిచాడు. విశ్వాసం స్వస్థపరిచిందా? చెప్పాలి. ఆమేన్, చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఎవరు ప్రభు స్వస్థపరిచాడు? విశ్వాసమా? విశ్వాసం అంటే నువ్వు పొందుకుంటావు. ఆమేన్ అంటే విశ్వాసమే. విశ్వాసం చెదిరిపోకూడదు, విశ్వాసం బద్దలవ్వకూడదు, విశ్వాసంలో ఓడిపోకూడదు. విశ్వాసములో పరీక్ష ఎదురెత్తి నిరీక్షణ కలిగి ప్రార్థన మాత్రమే చేస్తూ ఉండాలి. విశ్వాసం ద్వారా స్వస్థత పొందాడు. ఆ జనులలో ఒకడై ప్రయాణం కొనసాగించాడు గుడ్డివాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుకి మహిమ గంత ప్రభావములు కలుగును గాక. ఈ ప్రయాణం కూడా అలాగ ఉండాలి, మన ప్రయాణం కూడా అలాగ ఉండాలి. దేవుడి మాట తన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.